37వ కీర్తన 28వ వాక్యాన్ని చూద్దామా. యెహోవా ఏం ప్రేమిస్తాడు? న్యాయమును ప్రేమించువాడు. ఆయన తన భక్తులను విడవడు, వారి ఎన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. వినాలి. ఎవరిని? యెహోవా న్యాయమును ప్రేమించువాడు. ఆయన సృష్టికర్తను ప్రేమించే లేదు, సృష్టికర్త ఎడల భయభక్తులు కలిగిన వారిని ఎన్నటికీ కాపాడును. చప్పట్లు కొట్టాలి. నువ్వెవరు భక్తుడివి? సృష్టికర్త భక్తుడివే కదా, జీవం గల దేవుని భక్తుడివే కదా. ఎన్నటికీ విడిచిపెట్టడు. నువ్వు భక్తిహీనుడు అయితే నిర్మూలం అవుతావేమో కానీ నువ్వు భక్తిలో ఉన్నంతకాలం దేవుడు నిన్ను ఏనాటికి విడిచిపెట్టరు. నువ్వు ఇప్పుడు ఛార్జీలు లెక్కేస్తున్నావు. బండి ఆయిల్ ఎంత అయింది చర్చికి రావడానికి? పోయిన వారం వెళ్ళాను, ఈ వారం వెళ్ళాను. అరే, ఏనాడైనా తాగుబోతోడు లెక్కేసుకున్నాడంటాయా? తాగుబోతోడు బార్ షాపులో ఎంత బిల్లు అవుతుందో ఎప్పుడైనా లెక్కేసుకుంటాడా? ఏనండి, ఒకసారి ఏనండి. బార్ షాపులో నాకు ఈ వారం ఇంత బిల్లు అయింది, నెలకి ఇంత బిల్లు అయింది, సంవత్సరానికి ఇంత బిల్లు అయింది అని ఎవడైనా లెక్కేసుకున్నాడా? ఎంత ధారాళమైన మనసు వచ్చిందో. నువ్వు కూడా తాగు మావా, నేను ఇస్తా, నువ్వు తాగు అని జోబులో చేయబెట్టే ధారాళమైన మనసు తాగుబోతోడుకుందే లేదా? ఆడొక్కడే తాగితే పర్వాలా, తన ఫ్రెండ్స్కి కూడా పోపిస్తాడు. చాలామంది భార్యలు అక్కడే ఏడుస్తున్నారు. వాడు తాగి చెప్తే బాగుండు అన్నయ్య, ఆయన అంటే ఎంతమంది ఉంటే అంతమందికి పోపిస్తాడు అన్నయ్య. ముందు వాడికి కానీ కొంచెం వేపిచ్చారంటే ఎవడైనా ఇక ఎంత ఉంటే అంత తీస్తాడు బయటికి. అర్థమవుతుందా? అతని యొక్క బలహీనత ఏమిటంటే అతను కొంచెం కిక్కెక్కాలి. కిక్కెక్కితే ఇంక పొరపాటున ఎంత ఉంటే అంత తీసి అందరికి పోపిస్తాడు. తెలుసబ్బాయి మీకు అలాంటి వాళ్ళు? హల్లెలూయా చెప్పగలరా? ఆ జాబితాలు ఎవరు లేరు కదా. బిగ్గరగా స్తుతి చెప్పండి ఒకసారి. ఆడు లెక్కలేయటం లేదు. మనోళ్ళు చర్చికి వస్తే బోల్డ్ని లెక్కలు. పోయిన వారం అందరం వెళ్ళాంగా, మళ్ళీ వారం కూడా వెళ్ళాలా? ఆటోకి ఎంత ఛార్జీ? తలా 10 రూపాయలు కానుక. ఎందుకంటే లెక్కల మాస్టర్లు ఇల్లు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అయితే బైబిల్ చెబుతుంది, భక్తి కలిగిన వారిని దేవుడు ఎన్నటికీ విడవడట. స్తోత్రం చెప్పాలి. మీకు ఒక మాట చెబుతాను, వినండి. భక్తులకి ఆపదలు వస్తాయి, కానీ విడవనంటున్నాడు దేవుడు. భక్తులకు ఆపదలు వస్తాయి, నేను కాపాడుతానంటాడు. ఎందుకు భక్తులకు ఆపదలు వస్తాయి? ఎందుకు భక్తులకు ఆపదలు వస్తాయి? సాతానుడు మన శత్రువుగా ఉన్నాడు కాబట్టి మనల్ని ఎప్పుడు వాడు కృంగదీయటానికి, ఎప్పుడు బలహీనపరచడానికి ప్లాన్ చేస్తాడు కాబట్టి. ఎందుకంటే మన భక్తి సృష్టికర్తను పూజిస్తున్నాం, సృష్టిని కాదు మనం పూజిస్తుంది. ఆడెవడో దానియేలు కాలంలో రాజును తప్ప 30 రోజులు ఎవరిని ఆరాధించకూడదనే ఒక చట్టాన్ని చేశాడు. ఆ చట్టంలో దానియేలు కూడా సంతకం చేసి ఇంటికి వచ్చాడు. యథావిధిగా తను యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. వాళ్ళు వచ్చి పట్టుకొని దానియేలుని రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అయ్యా, మీ శాసనం ఇలా ఉంది, మీ చట్టం ఇలా చేశారు, ఇతను మరి ప్రార్థన చేస్తున్నాడు, ఏం చేయమంటారు అంటే, అయ్యో దానియేలు, ఈ 30 రోజులు ఆగొచ్చు కదయ్యా అన్నట్లు చూశాడు. కానీ 30 రోజులు కాదు ప్రభువా, నా దేవుడిని నిన్ను స్తుతించకుండా 3 రోజులు కూడా 3 గంటలు కూడా ఉండలేను నేను. ఆయన లేకుండా నేను బ్రతకలేను. మరి అయితే సింహాల బోన్లోకి వేసేస్తారు, తప్పదు, వేసేయండి. నాకు తెలిసే నేను ప్రార్థన చేసుకున్నాను. నన్ను చంపేస్తారనే సంగతి తెలుసు, నన్ను సింహాల బోన్లో వేస్తారనే సంగతి తెలుసు. అయినా నేను
ప్రార్థన చేయకపోతే శారీరకంగా బ్రతుకుతాను, ప్రార్థన చేయకపోతే శారీరకంగా బ్రతుకుతాను. కానీ ప్రార్థన చేస్తే ఆత్మీయంగా బ్రతుకుతా. ఎటుగోడి శరీరం పోయేదే. అర్థమవుతుందా? ప్రార్థన చేయకపోతే నేను ఆత్మీయంగా చచ్చిపోతా. ప్రార్థన చేయకపోతే నేను ఆత్మీయంగా చచ్చిపోతాను. ప్రార్థన చేస్తే శారీరకంగా చచ్చిపోతా. నాకేది లాభం? శారీరకంగా చావడం మేలా, ఆత్మీయంగా చచ్చిపోవడం మేలా? శారీరకంగా చచ్చిపోవడమే నాకు మేలు. అందుకని నేను శారీరకంగా చచ్చిపోవడానికి నేను ప్రార్థన చేసుకున్నాను, మీరు నన్ను చంపేయండి అన్నాడు. ఆత్మీయంగా చచ్చుట కంటే శారీరకంగా చచ్చిపోవడం మేలు కదా నాకు. నేను భక్తి చేయకుండా ఎలా బ్రతకగలను? చర్చికి వెళ్ళకుండా నేను ఎలా బ్రతకగలను? ఆరాధించకుండా దేవుడిని నేను స్తుతించకుండా నేను ఎలా బ్రతకగలను? మీ ఇష్టం అని వాళ్ళకి అప్పగించుకున్నాడు శరీరాన్ని. తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు. ఆ రాజుగారు ఆ రాత్రి నిద్రపోలా, భోజనం చేయలా, వాయిద్యాలు వాయించనివ్వలా. అతని చుట్టూ డ్యాన్సులు వేసేటువంటి స్త్రీలు ఉంటారు, వాళ్ళని ఏనివ్వలా. ఏమి అతనికి నెమ్మది లేదు. తెల్లారు గట్ల 4 అయింది టైం. వెంటనే తన రథాన్ని తీయమని రథమెక్కి తన సైనికుల్ని ఎంటబెట్టుకొని సరాసరిగా సింహాల గుహ దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ తెల్లవారకు మునిపే రాజు గుహ దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, దానియేలు, నిత్యము నువ్వు భక్తి కలిగి సేవిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడగలిగినా? స్తోత్రం చెప్పాలి ఒకసారి. నిత్యము, ఆదివారం లేదు, ఆదివారం నీకు జాబ్ పోయినా నువ్వు విడిచిపెట్టవు, చర్చిని ఆరాధన విడిచిపెట్టవు, భక్తిని విడిచిపెట్టవు. నువ్వు నా దేవుడే దేవుడు అంటున్నావు. నిత్యము నా దేవుడు తర్వాతే నేను, నా దేవుడే నాకు, నా దేవుడు తప్ప ఏరొక ఆధారం లేదు అంటున్నావే. ఆ దేవుడు నిన్ను రక్షించగలిగినా? ఆ మాట అంటున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి వారు ఏమనుకుంటారు మీరు చెప్పండి? రాజుకి మెంటలు వచ్చింది అనుకుంటారు. రాజుకి స్క్రూ లూజ్ అయినట్టుంది. ఆయన ఎప్పుడో మనం వేసాం, సంతకాడు వేసాం, రాత్రి 7-5-6 గంటలకు వేసాం, ఎప్పుడో అరిగిపోయి ఉంటుంది. తిని కూడా సింహాలు వాడి మాంసాన్ని అరిగించుకొని ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి దానియేలు అని పిలుస్తాడు. మనోడికి ఏమైనా పిచ్చెక్కిందా అనుకొని ఉండొచ్చు. కానీ లోపల నుంచో స్వరం వినపడుతుంది, రాజు చిరంజీవగునుగాక, రాజు చిరకాలం జీవించునుగాక. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనిపించాను. కొట్టు చప్పట్లో. భక్తి మాత్రమే కాదు బాబు, నేను ఆదివారపు ఆరాధనకు రావడమే కాదు, నిర్దోషిని. నా అంతరంగం నిర్దోషంగా ఉంది, నా ప్రవర్తన నిర్దోషంగా ఉంది. నేను దొంగ భక్తుడిని కాదు. ఎవరిని కాపాడతాడో? భక్తులని. ఏ భక్తుల్ని? రియల్ నిజమైన భక్తుడిని. నేను మనుషుల దృష్టికి నేరస్తుడిగా ఉన్నా, నా దేవుని దృష్టికి, నా హృదయాన్ని చూసిన నా తండ్రి, నేను నిర్దోషిగా కనిపించాను. ఒక్కసారి ఆగుదాం. మన భక్తి విషయంలో మనం నిర్దోషులమేనా? గుండెల మీద చేసుకొని చెప్పగలిగితే నీవు ఎలాంటి ఆపదలో ఉన్న దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. చేసే పిచ్చి పనులన్నీ చేసి దేవుడా నన్ను కాపాడొద్దు, నన్ను కాపాడు పేవా, నన్ను ఎందుకు కాపాడలేదు అనొద్దు. నువ్వు రోషము కలిగిన భక్తి చెయ్యి, నువ్వు రోషము కలిగి బ్రతుకు. దేవుడు, నువ్వు సప్త సముద్రాలు అంటే నువ్వు అగాధ పంచుల్లో ఉన్నా దేవుడు నిన్ను అక్కడికి వచ్చి లేపుతాడు పైకి. అక్కడ చెప్పాడు చూడండి, తన దూత నంపి దేవుడు నన్ను రక్షించాడు. స్తోత్రం చెప్పాలి.
తన దూతను పంపించి దేవుడు నన్ను కాపాడాడు అంటాడు. నువ్వెక్కడున్న దేవుని దూత నీకు తోడుంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కావల ఉండి కాపాడునట. స్తోత్రం చెప్పాలి. నువ్వే స్థలంలోకి వెళ్ళిన దేవుడు నిన్ను కాపాడుతారు. నువ్వెక్కడికి వెళ్ళిన దేవుని కృప నీకు తోడు ఉంటుంది. ఎందుకంటే నువ్వు భక్తి కలిగినటువంటి వాడివి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు చూడండి ప్రియులారా, మీరు గమనించండి. సీజనల్ భక్తిలో ఈ సీజన్లో చాలామంది భక్తులు కనిపిస్తుంటారు. అవునా? సీజన్లో భలే మంది మంచి 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 భక్తులు భలే భక్తులు కనిపిస్తుంటారు. ఇప్పుడు ఇదేంటిది? క్రిస్మస్ సీజన్. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. రోడ్ల మీద తిరిగేవాడు, తాగేవాడు, పడిపోయేవాడు, బూతులు మాట్లాడేటువంటి వాళ్ళందరూ ఇప్పుడు భక్తిలోకి దిగుతారు ఈ 4 రోజులు. ఈ భక్తి కాదు, స్థిరమైన భక్తి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎవడ పడితే వాడు ఇప్పుడు ఇది శుభోదయము, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం అంటే పాటలు ఎగతాలు చేయట్లేదమ్మా నేను. భక్తులు పాడుతుంటారు ఇప్పుడు, తాగుబోతు భక్తులు, చర్చికి వెళ్ళిన భక్తులు, ఏమండి గాలికి లేచిపోయే భక్తులు, వీళ్ళందరూ ఇప్పుడు వస్తారు. అవునా? హల్లెలూయా చెప్పగలరా? మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు లైటింగ్లు, ఏమండి అంగామాలు, కేకులు కట్ చేయించుకోవడాలు. నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు పట్టు చీరలు, బంగారాలు, అసలు వాళ్ళ భక్తి, వాళ్ళ వ్యవహారం చూస్తుంటే నాకే ఏంటి మనం ఇలా అయిపోయామన్నట్టుంది. హల్లెలూయా. వాళ్ళ భక్తి మామూలుగా లేదు. వాళ్ళు అసలు ఎంత అసలు అబ్బో ఉట్టి పడుతుంది భక్తి. మీరు చూడు, ఉసూరుమంట. హల్లెలూయా. స్తోత్రం చెప్పగలరు ఒకసారి? మీరు పట్టు చీరలు ఇప్పుడు తీరులే, పెళ్ళిళ్ళకి తెస్తారు. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చూడాలి. అసలు మన చర్చికి వచ్చే సిస్టరేనామా అనిపించింది. ఎక్కడెక్కడే పెట్టిద్దో పిచ్చి బొచ్చి మొత్తం చెవులకు బొవులకు అన్నీ పెట్టుకొని అక్కడికైతే వెళ్ళిద్ది. కానీ ఇక్కడికి మాత్రం అమాయకంగా పాత చీర కట్టుకొని అమాయకుల్లాగా వచ్చి అమ్మా స్నానం కూడా చేయకుండా, దేవుడికి స్నానం దేవుందిలే. హల్లెలూయా. అది ఎంత అమాయకంగా ముడతలు పడిన చీర కట్టుకొని 150 రూపాయల చీర ఇక్కడికి. నేను అనేది ఏమిటంటే, మరీ అంత ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, ఈ భక్తి ఎంత దీనమో, తలుసుకుంటే గుండెలని తలుసుకుంటే కడుపు మండుచున్నది. కొందరు చూసి ఏషియాలు చూసి మరి అలాంటి ఏషియాలు మనం వేయకూడదు. స్తోత్రం చెప్పగలరు ఒకసారి? భక్తులను దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడట. స్తోత్రం చెప్పాలి. దానియేలును కాపాడాడా, విడిచిపెట్టేశాడా? కాపాడాడు. హల్లెలూయా.